హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు నేను మలై బ్రెడ్ డెజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలో. సో వీడియోని ఎండ్ వరకు ఫాలో అవ్వండి అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా అయితే బ్రెడ్ తీసుకోవాలి. సో నేనైతే 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. సో బ్రెడ్కి మనం చుట్టూ ఎడ్జెస్ ఉంటాయి కదా, సో ఎడ్జెస్ని మనం కట్ చేసేసుకోవాలి. నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు. ఇప్పటికి ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని అందులోనే 3 టీ స్పూన్స్ ఆఫ్ హాట్ మిల్క్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. చిన్న బౌల్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని సాఫ్రాన్ యాడ్ చేసుకుంటే మనం సాఫ్రాన్ మిల్క్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 3 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇందాక తయారు చేసి పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ని యాడ్ చేసుకొని సిమ్లోనే మనం బాయిల్ చేసుకోవాలి. పాలు మనకి చిక్కబడినంత వరకు అలా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో మనకి ఎప్పుడైతే మలాయ్ ఇలా తయారవుతుందో స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. మరీ పలచగా ఉండకూడదు. కొద్దిగా దగ్గర పడినట్టు ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఇందాక పాలల్లో మనం పంచదార వేసుకున్నాం కదా, ఆ పంచదార సెడిమెంట్ని అలా వదిలేసి పైన పాలని మాత్రం ఇంకొక గిన్నెకు వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆఫ్ మలై, 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మలై మిల్క్ క్రీమ్ని మనము బ్రెడ్ స్లైసెస్కి ఇలాగ అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో మొత్తం అంతా కూడా మనము ఈ క్రీమ్ని మొత్తం బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ని ఇంకో దాని మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రయాంగులర్ షేప్స్ని మనం కట్ చేసుకోవాలి. సో మీకు ట్రయాంగిల్ వద్దు అనుకుంటే క్యూబ్స్ లాగానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం. ప్లేట్ మీద ఈ ట్రయాంగిల్ బ్రెడ్ పీసెస్ని మనం ఇలాగా ప్లేస్ చేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మలై క్రీమ్ని పైన యాడ్ చేసుకుందాం. సో నాది మలై కన్సిస్టెన్సీ మీకు థిక్గా ఉందనుకుంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి. సో ఇలాగ మలై క్రీమ్ మొత్తం బ్రెడ్స్ అంతటికి పీల్చుకునేలాగా వేసుకోవాలి. అంతే. సో ఇప్పుడు మీరు గార్నిష్ కింద పిస్తాచు, కాజు అండ్ సాఫ్రాన్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. మీకు కనుక పిస్తా, కాజు, బాదంని ఎలా కట్ చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అవి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను ఖచ్చితంగా చూపిస్తాను ఇంకొక వీడియోలో. అంతే, ఎంతో టేస్టీ అయిన మలై బ్రెడ్ డెజర్ట్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.